అంతర్జాతీయ యోగా డేని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహించనుందని హోంమంత్రి అన్నారు. విశాఖలో నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటుగా 5 లక్షల మంది పాల్గొంటారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో యోగా నిర్వహించాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లుగా మంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాని జీవితంలో భాగం చేసుకుని అభ్యసించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని మంత్రి అనిత అన్నారు. ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని దిగ్విజయం చేయాలని మంత్రి కోరారు. హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కనీసం ఒక గంట వాళ్ళది అనిపించుకొని సుమారుగా ఏదైతే 5 లక్షల మందితో ఈరోజు యోగా ఒక విశాఖపట్నంలో చేయాలని నిర్ణయించుకోవడం ఒక ఎత్తు అయితే, సుమారుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సుమారుగా 2 కోట్ల మందికి పైగా ఒకే టైంలో ఈ యోగాని చేయడానికి మన సంకల్పం కూడా తీసుకున్నాం. యోగా అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక భాగం కావాలని చెప్పి ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు. దానిలో భాగంగానే 10 యోగా డేస్ కూడా చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే ఈరోజు. అంటే మనకున్న స్ట్రెస్లోని అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వాళ్ళు కానీ ఈరోజు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఎవరి వృత్తిలో వాళ్ళు పరుగుల ప్రపంచంలో మ్యాక్సిమం వాళ్ళకున్న 24 గంటల్లో కనీసం ఒక గంట వాళ్ళది అనిపించుకొని వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ మానసిక ప్రశాంతత గురించి కూడా వెచ్చించాలి. యోగా అన్నది మన లైఫ్లో ఒక భాగం కావాలి అన్న దాన్ని ప్రమోట్ చేయడానికి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకొని ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు తిరిగి చూసేటట్టుగా ఈరోజు యోగా డేని సెలబ్రేట్ చేయడానికి అందరం కూడా విశాఖపట్నంలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమం అత్యంత